హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. లంచ్ బాక్స్కి కానివ్వండి, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా నిమ్మకాయ పులిహోర తయారు చేశారనుకోండి, ఇంటిలో పాది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, జీలకర్ర, అలాగే ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ పల్లీలు బాగా వేగాలండి. పల్లీలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తరుగుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుల్ని మరీ ఎక్కువ వేయించుకోవద్దు, మాడిపోతాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి, లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ ఆన్లో పెట్టుకోవద్దు, చేదొచ్చేస్తుంది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ 2 మినిట్స్లోనే నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవచ్చు. ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.